స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద పొలిటికల్ రచ్చ కొనసాగుతూనే ఉంది సార్. ఒకవైపు కూటమి నేతలందరూ కూడా దేవాలయాల్లోకి వెళ్ళి జగన్ చేసిన పాపం ప్రక్షాళన అవ్వాలి అని చెప్పి పూజలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళుతూ ఉన్నారు సార్. ఈ నెల 27న అంటే రేపు వైఎస్ జగన్ తిరుమల వెళతారు, ఎల్లుండి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వివిధ దేవాలయాల్లో పూజలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు సార్. ఆల్రెడీ కూటమి నేతలు పూజలు చేస్తూ ఉన్నారు. జగన్ చేసిన పాపానికి ఆ పాపం ఎఫెక్ట్ ప్రజలకు తగలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పోటాపోటీ పూజలు? ఏముంది, రాజకీయాలకు ఏముంది, ఏది ప్రజల మనోభావాలతో రాజకీయాలు ఆడుకోవడం సహజం కదా. ఇప్పుడు 2 నెలల తర్వాత ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారని ఇవాళ పేపర్లో చదివారు. ఏఆర్ ఫుడ్స్ పైన ఫస్ట్ జూలై 16న ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 26 నాడు పేపర్లో చూస్తున్నాం. 2 నెలల తర్వాత దీని మీద కేసు పెట్టారని. అంటే పొలిటికల్ యాక్షన్ ముందు, లీగల్ యాక్షన్ తర్వాత. ఇప్పుడు సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ నివేదిక ఎప్పుడు వస్తుందో కొన్ని రోజులు పడుతుంది. ఈలోగా ఆ సిట్ పైన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ, ఇది వాళ్ళ అనుకూల ఐపీఎస్ అధికారులు వేశారని. అందువల్ల రేపు సిట్ ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా సహజంగానే అదే ఆరోపణ ఉంటుంది. కానీ అని చెప్పి మన సిట్ వేయకూడదని అనలేము. ఏదైనా మన రాష్ట్రమో కేంద్రమో ఎవరెవరు విచారణ జరపాలి కదా. సో విచారణ జరపకుండానైతే ఏది కాదు. కానీ విచారణ కన్నా ముందు రాజకీయం నడుస్తుంది. విచారణ తర్వాత అసలు జూలై 16న ఫస్ట్ టైం మనకి ఇది కంటామినేట్ అయింది, కల్తీ జరిగింది అని సమాచారం వచ్చాక 2 నెలల దాకా ఏమీ లేదు మనకు. ఈ మధ్య వారం రోజుల నుంచి ఇది. అందులో సహజంగానే టీడీపీ వైసీపీని టార్గెట్ చేయడం, కేవలం ఆ క్వాలిటీ ఆఫ్ నెయ్యికే కాకుండా జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ మత విశ్వాసాలు, ఇది కుట్ర కోణము, ఇవన్నీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. దానికి కౌంటర్గా దాన్ని ఆ ఆరోపణను బలోపేతం చేసేందుకు ఈవెన్ తిరుపతి గుడిలో కూడా శాంతి యాగాలు చేశారు. మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. సో దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్, లేదు ఇదంతా అబద్ధము, ఇదంతా కుట్ర, ఇదంతా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్న రాజకీయము. సో అందువల్ల అసలు చంద్రబాబు నాయుడు చేస్తున్నదే పాపం, దానికి ప్రక్షాళన అంటూ వాళ్ళు చేశారు. సో అసలు ఎక్కడ దైవము, భక్తి, మతము, ఆధ్యాత్మికము అవన్నీ పక్కకు పోయి రాజకీయము. సేమ్ మనకు పోలవరం పైన, ఇసుక పైన, మద్యం పైన, మట్టి పైన, స్కిల్ పైన ఇలా 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం కదా. వాళ్ళు భూముల పైన ప్రతి దానిపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు, వరదల పైన. సో ఏదాగింది రాజకీయంగా అన్నిటిపైన మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశమైనా ఇదే రకమైన రాజకీయం నడుస్తున్నది 2 పార్టీల మధ్య. అందులో దురదృష్టవశాత్తు వాళ్ళ తిరుపతి లడ్డు వస్తువైంది. ఈ రాజకీయానికి కాగూడని అంశం వస్తువైంది. ఇప్పటికైనా ఎవరైనా కోరుకున్నా, అయ్యా మీ రాజకీయాలు కొంత పక్కకు పెట్టండి, మీరు పోటాపోటీగా పూజలు, పోటాపోటీగా దీక్షలు, దీనివల్ల ఇంకా 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 తిరుపతి లడ్డు పైన అనవసరపు చర్చ సమాజంలో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఏది విచారణ జరిపించండి, విచారణలో తేలినాక శిక్షించండి. శిక్షిస్తే సమాజానికి అర్థమైపోతుంది కదా. పలానా వాడు దోషి, ఇంతవరకు ఎవరిని శిక్షించలే కదా, ఇప్పుడే కేసు పెట్టారు. 2 నెలలైనా ఎవరిని శిక్షించలేదు, ఎవరి మీద కేసులు పెట్టిందే లేదు. సో ఇప్పుడు ఫస్ట్ కేసు పెట్టారని అన్నారు ఏఆర్ ఫుడ్స్ పైన. మరి ఎందుకు 2 నెలల నుంచి కేసులు పెట్టలేదని అందరూ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న అది. 2 మంత్స్గా ఎందుకు డిలే చేశారు? మరి కారణం ఏంటి? నమ్మలేదా? కల్తీ జరిగిందని టెస్టింగ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినా మనం నమ్మలేదా? నమ్మితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ఇంతవరకు. ఈ ప్రశ్నకి ఎక్కడ ఆన్సర్ రాలే. చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న. మీరు జాతీయ మీడియాలో, ఎడిటోరియల్స్లో, అలాగే కాలమిస్ట్లో అడుగుతున్నారు. సో వీరైనా వారైనా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు ప్రశ్నించుకోవడమే తప్ప దీనికి అంటే రకరకాల ఇన్వెండోస్ అంటారు, ఇన్సిన్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇలా అయితే అలా అయి ఉంటుంది. సో 320 రూపాయలకే ఎందుకు నెయ్యి దొరికిందంటే నేను కల్తీ కదా అని ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు టైంలో 276 రూపాయలకే నెయ్యి అంటే 300 రూపాయలు అంటే కలుతా, 3,000 రూపాయలు అంటే కలుతా. అసలు యాక్చువల్గా దీన్ని ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ పంపించి
ఇర్రిఫ్యూటబుల్, ఎవరు క్వశ్చన్ లేని ఆధారాలు సేకరించి ఆ ఆధారాల ప్రాతిపదికమైన చర్యలు ఉండాల్సింది పోయి వచ్చింది ఇంతవరకు ఒక కాఫ్ అనే సంస్థ నుంచి వచ్చిన ఒక నివేదిక. అది కూడా అనేక రకాల క్యావియట్స్తో వచ్చింది. ఇలా అయితే ఇలా కావచ్చు, అలా అయితే ఫాల్స్ పాజిటివ్ ఉండవచ్చు, ఇలా రకరకాల క్యావియట్స్తో వచ్చింది. ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే దాన్ని నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్, అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఫుడ్ సేఫ్టీ విషయంలో మన దేశంలో అత్యున్నత సంస్థ. ఇప్పటివరకు ఆ సంస్థకు పంపింది లేదు. కనీసం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ చేస్తాము, చేసి దీనికి ఏ రకమైన అవకాశం లేకుండా అసలు ఎవరు ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా ఉంటామనేటువంటి ప్రయత్నం జరగడం లేదు. ఏమైనా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఇది పొలిటికల్గా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఏమున్నది వీళ్ళ పార్టీలు ఇప్పుడు వీళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళని తిట్టుకుంటారు. పోలవరం నువ్వు నాశనం చేసినా నువ్వు నాశనం చేసినావు, ఇసుక నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, భూములు నువ్వు కబ్జా చేసినావు అంటే నువ్వు కబ్జా చేసినావు, వరదలకు నువ్వే కారణం అంటే నువ్వే కారణం. బుడమేరులో వైసీపీ నేతల ఆక్రమణల వలన వరదలు వచ్చాయి టీడీపీ జనసేన, లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి వరదలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి. సో ఇలా ఒకరికొరు వాదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా అట్లే ఉంది. మొత్తం ప్రజలు కూడా రెండు కులాల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, రెండు పార్టీల మధ్య నిట్ట నిల్లున చీలిపోయారు. ఏది నిజము ఏది అబద్ధం అనే దాంతో సంబంధమే లేదు. మావాడైతే మావాడు చెప్పింది నిజం, మావాడు కాకపోతే మావాడు చెప్పింది నిజం కాదు. సో ఇటువైపు అటువైపు ఎవడు మావాడా కాదా అనేది పాయింట్ తప్ప నిజంతో మొదలెత్తలేదు. నార్మల్గా అయితే మావాడ మీవాడ సంబంధం లేదు. ఏది నిజం నిజమైతే ఖచ్చితంగా మావాడైనా మీవాడైనా మనవాడైనా వాయించబడాల్సింది. అది లేదు అక్కడ, నిజంతో సంబంధం లేదు. మావాడా కాదా, ఇప్పుడు జగన్ నమ్మే వాళ్ళంతా చంద్రబాబు నాయుడే కావాలని చేస్తున్నా నమ్ముతారు, చంద్రబాబు నమ్మే వాళ్ళంతా జగనే చేశారని నమ్ముతారు. ఇందులో నిజం అవసరం ఎవరుకుంది? మళ్ళంటి వాళ్ళు నిజం గురించి మాట్లాడితే మీరు నిజం ఎందుకంటారు, మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు? చంద్రబాబు ఇది చేసినంత చంద్రబాబే అని వైసీపీలో ఎగురుతున్నారు, టీడీపీలో ఎందుకు ఎగురుతూ చేసినంత జగనే. ఇంకా మీరు నిజం అంటారు, నిజమేమన్నా తెలుసుకోవడానికి వీళ్ళు అంటున్నారు. అంటే మనం అటో ఇటో ఉండాలి, మధ్యలో ఉండడానికి అవకాశం లేదు. నిజం పక్షాన ఏది నిజమో తెలుసుకోమంటే కూడా ఒప్పుకోరు. నిజం ఇదే, మేము చెప్పేది నిజం, ఇంకా నిజం ఏంటి తెలుసుకునేది ఏమున్నది అంటారు. ఇంకా ఆడికేదో సిట్టేశారు, లేకపోతే అది కూడా అవసరం లేదు. మేము చెప్పేది నిజమే, వీళ్ళైనా వాళ్ళైనా మేము చెప్పిందే నిజం అంటున్నారు అంతే. మాకు నమ్మండి, నమ్మకపోతే అంత మీరు వాళ్ళ ఖాతాలు వేస్తాం. ఇప్పుడు మనం కనుక చంద్రబాబు నాయుడు ఇదంతా కుట్ర కావాలని చేస్తున్నాను అనకపోతే వైసీపీలు ఏమంటారు, మీరు టీడీపీకి సపోర్ట్ అంటారు వెంటనే. లేదు ఇది జగనే కుట్ర, జగన్ క్రిస్టియన్ కదా అందుకే చేసిన నాకు అనలేదు అనుకోండి, టీడీపీలు ఏమంటారు, వీళ్ళు వైసీపీ అంటారు. అయ్యా మన లాంటి వాళ్ళు ఇది కాదయ్యా, దీని మీద వెరిఫై చేయండి. ఇప్పుడు ఒక ల్యాబ్ పంపారు, దానికన్నా ఇంకా హైయర్ ల్యాబ్ పంపండి, దాంట్లో ఏది నిజమో తేల్చుకోండి, నిజం తేల్చిన తర్వాత కేసులు పెట్టండి, శిక్షించండి. అంటే శిక్షించండి అన్నా కూడా అంగీకరించలేదు. శిక్షించండి అన్నా అది ఎక్కడికో డిబేట్ పోతుంది, సెక్యులరిజం మీద పోతుంది డిబేటు, అది ఇంకెక్కడికో పోతుంది. ఇక ఆ భగవంతుడే కాపాడాలి, చర్చకు ముగింపు పలకాలి. ఎక్కడ దాకా పోతుందో ఎవరికీ తెలియదు. ఇందులో అన్ఫార్చునేట్లీ నిజం బరీ అయ్యే ప్రమాదం ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు నిజం బరీ ఎట్లవుతుందంటే వీళ్ళోటి చెప్తారు వాళ్ళోటి చెప్తారు, ఏమున్నది ఇదంతా రాజకీయమే అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కదా. కనీసం నిజం బయటపడాలి, దోషి నేరం జరిగితే దోషి శిక్షకు గురి కావాలి. ఒకవేళ నిజానే కల్తీ జరిగి ఉంటే వాటిపైన కఠినమైన శిక్ష తీసుకోవాలి. జరగకపోతే ఈ ప్రచారం ఎందుకు చేశారని దాన్ని కూడా ప్రశ్నించాలి. అసలు ఆ నిజం గురించి ఎవరికి కావాలి? నిజంతో సంబంధమే లేదు. మాకు కావాల్సింది రాజకీయం, మేము చెప్పిందే నిజం. అందువల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కౌంటర్గా రేపు జగన్ ఆలయాలకు వెళ్తాడు, అన్ని ఆలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. సో పూజలు లోక కళ్యాణం కొరకు మానవ సంక్షేమం కొరకు కాకుండా రాజకీయాల కొరకు పూజలు అయితే ఎక్కడికి పోతున్నాం మనం?